ఈరోజు మనం ఒక స్టోరీ వినబోతున్నాం. కానీ ఇది మామూలు స్టోరీ కాదు, చరిత్రలోనే గొప్ప స్టోరీలో ఒకటి. దీన్ని మనకు చెప్పింది ప్రపంచంలోనే మొట్టమొదటి చరిత్రకారుడు, ఒక గొప్ప కథకుడైన హెరోడోటస్. ఆయన మనకు చెప్పిన గ్రీకు పర్షియన్ యుద్ధం కథ కేవలం రాజులు రాజ్యాల గురించి మాత్రమే కాదు, అదొక అద్భుతమైన నమ్మశక్యం కాని సంఘటనలతో నిండిన ఒక మహాకావ్యం. పదండి, టైంలో వెనక్కి ప్రయాణించి హెరోడోటస్ మనకు చెప్పిన ఆ అద్భుతమైన కథలో మునిగిపోదాం. ఒక్క నిమిషం. హిస్టరీ అంటే మీలో చాలామందికి బోర్ కొడుతుంది కదా? నిజం చెప్పండి. రాజులు, యుద్ధాలు, సంవత్సరాలు, అబ్బో అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే తలనొప్పిగా అనిపిస్తుంది. కానీ అదే హిస్టరీని హెరోడోటస్ చెప్తే అదొక థ్రిల్లింగ్ సినిమా చూసినట్టుంటుంది. ఎందుకంటే ఆయనకు చరిత్రను ఒక డ్రై సబ్జెక్ట్లా చెప్పటం రాదు, మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే ఒక ఎపిక్ స్టోరీలా చెప్తాడు. అసలు ఎవ్రీ హెరోడోటస్, ఈ అద్భుతమైన కథల వెనక ఉన్న జీనియస్ ఎవరో? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రపంచం ఆయన్ని 2 పేర్లతో పిలుస్తుంది, అవి కూడా కంప్లీట్ ఆపోజిట్ పేర్లు. ఒకటేమో ఫాదర్ ఆఫ్ హిస్టరీ, అంటే చరిత్ర పితామహుడు, ఎందుకంటే ఆయనే మొట్టమొదటిసారిగా జరిగిన సంఘటనల మీద రీసెర్చ్ చేసి వాటిని రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ రెండో పేరేంటో తెలుసా? ఫాదర్ ఆఫ్ లైజ్, అబద్ధాల పితామహుడు. ఎందుకంటే ఆయన తన కథల్లో నిజాలతో పాటు విన్న రూమర్స్ను, అంటే బంగారం తవ్వే చీమల లాంటి నమ్మశక్యం కాని కథలను కూడా కలిపేశాడు. సో ఈయన హీరోనా విలనా? ఈ కన్ఫ్యూజనే ఆయన్ని అంత ఇంట్రెస్టింగ్ చేస్తుంది కదా. కానీ ఆయన ఉద్దేశం చాలా గొప్పది. ఆయన ఏమన్నాదంటే, కాలం గడిచే కొద్దీ ప్రపంచంలో జరిగిన గొప్ప విషయాలు మరుగున పడిపోకూడదు. సింపుల్గా చెప్పాలంటే గొప్ప వీరుల సాహసాలు, వాళ్ళ త్యాగాలు టైంతో పాటు మర్చిపోకూడదు, వాటిని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అనేదే ఆయన ప్యాషన్. సరే, ఇక అసలు కథలోకి వచ్చేద్దాం. గ్రీస్ మీద పర్షియన్లు ఎందుకు దండయాత్ర చేశారు? సింపుల్, ఒకే ఒక్క కారణం, ఒక రాజు ఈగో, ప్రపంచాన్నే ఏలాలని ఆయన పిచ్చి కోరిక. పర్షియా రాజు జెర్క్సెస్కి గ్రీస్ను జయించాలనేది ఒక డ్రీమ్. కానీ అతని అడ్వైజర్ ఆర్టబానస్, వద్దు రాజా, మనమింతకుముందు ఓడిపోయాం అని హెచ్చరిస్తాడు. జెర్క్సెస్కు ముందు కోపం వచ్చినా సరేలే అని ఆలోచిస్తాడు. కాని ఇక్కడే స్టోరీ టర్న్ తీసుకుంటుంది. ఆ రాత్రి జెర్క్సెస్కు కలలో ఒక దెయ్యంలాంటి ఆకారం కనిపించి, నువ్వు గ్రీస్పై దాడి చెయ్యకపోతే నీకు నాశనమే అని బెదిరిస్తుంది. ఇంకా విచిత్రమేంటంటే అదే ఫ్యాంటమ్ ఆర్టబానస్కు కూడా కనిపించి ఈ యుద్ధం దేవుడి ఆజ్ఞ అని నమ్మేలా చేస్తుంది. నమ్మగలరా? లక్షలాది మంది ప్రాణాలను తీయబోయే ఒక భయంకరమైన యుద్ధానికి కారణం ఒక కళ. ఎంత విచిత్రమో కదా. సరే, కళ సంగతి పక్కన పెడితే యుద్ధానికంతా సిద్ధమైంది. జెర్క్సెస్ కూడగట్టిన సైన్యం గురించి వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. కాని ఇక్కడ సైజ్ మాత్రమే కాదు, ఆ సైన్యాల మైండ్ సెట్ కూడా చాలా డిఫరెంట్. ఈ తేడాని అర్థం చేసుకోవాలంటే జెర్క్సెస్కి దేశం నుంచి వెలివేయబడిన స్పార్టన్ రాజు డెమరాటస్కి మధ్య జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ గురించి తెలుసుకోవాలి. పర్షియన్ సైన్యం అంటే రాజు ఆజ్ఞ కోసం కొరడ దెబ్బల భయంతో పోరాడుతుంది. కానీ గ్రీకు సైన్యం వాళ్ళలా కాదు, వాళ్ళు పోరాడేది తమ స్వేచ్ఛ కోసం, తమ ఇష్టంతో. అందుకే డెమరాటస్ అంటాడు, వాళ్ళు సంఖ్యలో తక్కువే కావచ్చు, కానీ స్వేచ్ఛ కోసం ప్రాణాలిస్తారు, వాళ్ళని ఓడించడం అంత ఈజీ కాదు అని. ఇక్కడ ఒక నమ్మలేని విషయం జరిగింది. తన లక్షల సైన్యాన్ని చూసి జెర్క్సెస్ గర్వపడాలి కదా, కాని ఆయన ఏడవటం మొదలుపెట్టాడు. ఎందుకనడిగితే, మానవ జీవితం ఎంత చిన్నది కదా అని ఆలోచిస్తే జాలివేసింది అన్నాడట. చూడండి, లక్షల మందిని చావంచులకు పంపిస్తున్న చక్రవర్తి వాళ్ల జీవితం చిన్నది అని ఏడుస్తున్నాడు. ఇది ఆయనలోని మంచితనమా, లేక అతిపెద్ద హిపోక్రసీనా? ఓకే, ఇప్పుడు కథలో రెండో వైపు చూద్దాం, గ్రీకుల వైపు. సైన్యంలో చాలా తక్కువ మంది ఉన్నారు, అయినా వాళ్లు తమ తెలివితో, హీరోయిజంతో ఎలా పోరాడారో చూస్తే గూస్బంప్స్ వస్తాయి. ఏం చెయ్యాలో తెలియక ఏథెన్స్ ప్రజలు డెల్ఫీలోని ఒరాకిల్ను సలహా అడిగారు. కాని అక్కడ నుంచి వచ్చిన సమాధానం వాళ్లని మరింత భయపెట్టింది. ఆ ఒరాకిల్ ఏం చెప్పిందంటే, ఓ దౌర్భాగ్యులారా, ఇక్కడెందుకు కూర్చున్నారు? భూమి చివరలకు పారిపోండి, ఒక చెక్కగోడ మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. చెక్కగోడ? ఏంట చెక్కగోడ? అంటే ఊరు వదిలి పారిపోమ్మనా, లేకపోతే ఇందులో ఏదైనా సీక్రెట్ మీనింగ్ ఉందా?
వాళ్ళ ఫ్యూచర్ మొత్తం ఈ పజిల్ను సాల్వ్ చేయడంపైనే ఆధారపడింది. ఆ కన్ఫ్యూజన్లో టెమిస్టోకిల్స్ అనే ఒక బ్రిలియంట్ లీడర్ ముందుకొచ్చాడు. ఆయనే ఆ పజిల్ను క్రాక్ చేశాడు. ఆ చెక్క గోడ అనేది భూమి మీద కట్టిన కోట కాదు, సముద్రంలో ఉన్న మన నౌకలే, మన షిప్సే మనల్ని కాపాడుతాయి అని చెప్పాడు. వాళ్ళ ఏకైక హోప్ వాళ్ళ నేవీ. ఇక సలామిస్ యుద్ధంలో ఆర్టెమీషియా అనే ఒక రాణి చేసిన పని గురించి చెప్తే షాక్ అవుతారు. ఈమె పర్షియన్ సైన్యంలో ఒక కమాండర్. యుద్ధంలో ఒక గ్రీకు షిప్ ఆమె షిప్ను వెంటాడుతోంది. తప్పించుకోవడానికి ఆమె ఏం చేసిందో తెలుసా? తన పక్కనే ఉన్న తన సొంత సైన్యానికి చెందిన పర్షియన్ షిప్ని ఢీకొని ముంచేసింది. ఇది చూసిన గ్రీకులు, ఓ ఈమె మనవైపుంది అనుకుని ఆమెను వదిలేశారు. ఇక ఒడ్డున కూర్చుని ఇదంతా చూస్తున్న రాజు జర్క్సెస్ ఏమనుకున్నాడో తెలుసా? ఆమె శత్రువుల షిప్ను ముంచేసిందని అనుకుని, నా సైన్యంలో ఉన్న మగాళ్లందరికంటే ఆర్టెమీషియానే గ్రేట్ అని పొగిడాడు. అబ్బా ఏం తెలివి! శత్రువులనే కాదు, సొంత రాజును కూడా ఫూల్ చేసి ప్రాణాలు కాపాడుకుంది. యుద్ధం అయిపోయింది. గ్రీకులు గెలిచారు. గ్రేట్. కానీ హెరోడోటస్ ప్రకారం అస్సలు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది కాదు. అది వేరే లెవెల్లో ఉంది. ప్లాటియా యుద్ధంలో గ్రీకులు గెలిచాక స్పార్టన్ కమాండర్ పాసేనియస్ పర్షియన్లు వదిలి వెళ్లిన క్యాంప్లోకి వెళ్తాడు. అక్కడ చూస్తే అంతా బంగారమే, వెండి, విలాసవంతమైన వస్తువులు చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయనకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. పర్షియన్ వంటవాళ్లను పిలిచి వాళ్ల జనరల్ తినే రాయల్ డిన్నర్ ఎలా ఉంటుందో అచ్చం అలాగే తయారు చేయమన్నాడు. అదే సమయంలో స్పార్టన్స్ తినే సింపుల్ భోజనాన్ని కూడా పక్కనే పెట్టించాడు. ఇప్పుడు సీన్ చూడండి. ఒకవైపు బంగారు ప్లేట్లు, రకరకాల వంటకాలతో ఒక గ్రాండ్ ఫీస్ట్, మరోవైపు కేవలం కొన్ని బార్లీ కేక్స్ అంతే. అప్పుడు పాసేనియస్ నవ్వి మిగతా గ్రీకు జనరల్స్తో ఇలా అన్నాడు, చూసారా, పర్షియన్ నాయకుడి తెలివి తక్కువ పని. ఇంత లగ్జరీగా బతికేవాడు ఏమీ లేని మనల్ని దోచుకోడానికి వచ్చాడు. చూడండి ఆయన మాటలో ఎంత పెద్ద నిజముందో. విలాసాలు, లగ్జరీ మనుషుల్ని బలహీనపరుస్తాయి. కాని కష్టాలు, సింపుల్ లైఫ్ మనుషుల్ని బలంగా, ధైర్యవంతులుగా మారుస్తాయి. హెరోడోటస్ తన చరిత్రను పర్షియన్ సామ్రాజ్య స్థాపకుడైన సైరస్ ది గ్రేట్ మాటలతో ముగిస్తాడు. సున్నితమైన నేల నుంచి సున్నితమైన మనుషులే పుడతారు. ఒకే భూమి అద్భుతమైన పండ్లను, యుద్ధంలో వీరులైన మనుషులను ఒకేసారి ఇవ్వలేదు. ఈ మాటలు కేవలం ఆనాటి పర్షియన్లు గురించి కాదు, ఇది ప్రతి గొప్ప సామ్రాజ్యానికి, మనందరికీ ఒక టైమ్లెస్ వార్నింగ్. సుఖాలు మనల్ని స్ట్రాంగ్ చేస్తాయా లేక వీక్ చేస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు చరిత్రలోనే దొరుకుతుంది.